మారడంతో వైసీపీ అక్రమాలపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. పలు కార్పొరేషన్లపై గుత్తాధిపత్యం చెల్లించాలని సజ్జల రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం. సజ్జల తనయుడు భార్గవ్ వ్యవహారాన్ని కూడా తేల్చాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పలు కార్పొరేషన్లకి సజ్జల షాడో బాస్లా వ్యవహరించారని, అధికారులపై ఒత్తిడి తెస్తూ అక్రమాలకి తెరతీశారన్న ఆరోపణలు నిగ్గు తేల్చాలని నిర్ణయించింది. దీంతో సజ్జల చుట్టూ ఉచ్చు బిగిస్తోందని పలువురు ఉన్నత అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం సజ్జల కనుసన్నల్లోనే భారీగా మద్యం కేసు సాగినట్టుగా అనుమానిస్తోంది. దీంతో పాటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోనూ సజ్జల కీలకంగా వ్యవహరించారని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో లక్షల్లో జీతాలు తీసుకున్న ఉద్యోగులు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలపైన చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఈ ఆరోపణల నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి పైన ఫోకస్ పెట్టిన ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగులుగా చేరి వైసీపీ సోషల్ మీడియాకు పనిచేసిన వివరాల్ని సేకరిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డిపై ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలు వెలికితీస్తోంది. ఇప్పటికే పలు దస్త్రాల్ని పరిశీలించిన అధికారులు వాస్తవాలపై ఓ నివేదిక సిద్ధం చేస్తున్నారు. తప్పుడు రిపోర్ట్లు, రికార్డులు సృష్టించి కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లింపులు జరిపారు. కార్యకర్తలకి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాల్ని సేకరిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో అవుట్సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలను సిద్ధం చేసింది. వైసీపీకి వర్క్ చేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించి అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం, ఎక్కడెక్కడో ఉన్న వారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై వివరాలు సేకరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయిస్తోంది ఆంధ్రప్రదేశ్ కొత్త సర్కార్. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే నేడో రేపో సజ్జల్ని అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదని, ఆ తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైట్, మొత్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చంద్రబాబు సర్కార్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు.
గాయత్రి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ, గత ప్రభుత్వంలో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా చూసుకున్నప్పటికీ కార్పొరేషన్ల ప్రాధాన్యత చాలా వరకు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి అంటే వైసీపీ విచ్చలవిడిగా కూడా కార్పొరేషన్ క్రియేట్ చేయడం కావచ్చు, కార్పొరేట్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వడం కావచ్చు, ఇచ్చిన తర్వాత వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా కేవలం ఆ పదవులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన సిచ్యువేషన్ అయితే చాలా వరకు కూడా ఉందంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకే అధికారికంగా అయితే ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో కార్పొరేషన్స్కి సంబంధించినంత వరకు ప్రతి కార్పొరేషన్లో కూడా అక్రమాలు జరిగాయి. అక్రమాలు జరిగిన తర్వాత దాంట్లో విచారణకు ఆదేశిస్తామంటూ కూడా ఈరోజు అయితే చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఎంతవరకు అక్రమాలు జరిగాయి, ఏం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే అంటే మెయిన్ వచ్చిన కార్పొరేషన్లు చెప్పుకుందాం. స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఏపీ ఫైబర్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే మిగతా కావచ్చు. ఇటువంటి కార్పొరేషన్లో మేజర్గా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకు కావాలని చెప్పి చేసుకుంటున్న అంటే అక్రమార్జన కోసం ఇవన్నీ కూడా చేసుకున్నారంటూ కూడా ఒక ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు కూడా దాంట్లో ఎటువంటి గత ప్రభుత్వం ఎందుకంటే నారా లోకేష్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్న తర్వాత వాళ్ళంతా కూడా చెప్పిన విషయం ఏంటంటే ఇదేమీ కాదు, దీంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. కానీ అదే దీని మీద ఈరోజు నారా చంద్రబాబు నాయుడుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత 54 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఒక నివేదిక కానీ ఒక రిపోర్ట్ కానీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. అదే కాకుండా ఏపీ ఫైబర్కి సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ ఫైబర్లో కూడా భారీగా అక్రమాలు జరిగాయి, గోల్మాల్ జరిగింది, నిధులు అయితే మళ్లించారు, బాక్సులు తీసుకురావచ్చు కావచ్చు, లేకపోతే వైర్లు తీసుకురావడంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిలో వచ్చిన తర్వాత ఈ నిధులన్నీ కూడా గోల్మాల్ జరిగాయి, నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారంటూ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కేసులు పెట్టడం జరిగింది. సిఐడి కూడా దీన్ని ఇన్వాల్వ్ అయింది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దానికి సంబంధించినంత వరకు రుజువులు కానీ నిర్ధారణ కానీ జరగలేదు. కానీ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేమి కాకుండా ఏదైతే నిజ నిర్ధారణ జరగాలి, మొదటగా పారదర్శకంగా ఉండాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చిన మొత్తం పూర్తి స్థాయిలో నాకు తెలిసినంత వరకు 54 వరకు కూడా కార్పొరేషన్స్ ఇచ్చారు. ఈ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్ళ సన్నిహితులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కార్పొరేషన్కి ఎంతవరకు న్యాయం చేశారు. కాపు కార్పొరేషన్ కావచ్చు, కళింగ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే బ్రాహ్మణ కార్పొరేషన్ కావచ్చు, ఇలాగ మొత్తం కులాల వైజ్గా విడదీసుకొచ్చిన ప్రతి కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మిగతా కార్పొరేషన్లు కావచ్చు, ప్రతి దాన్ని కూడా కార్పొరేషన్ పెట్టుకుని ఆ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం జరిగింది. నియమించిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేశారు, అసలు ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ సూచనలు ఏంటి, ప్రభుత్వం ఇచ్చిన సలహాలు ఏంటి, వీళ్ళు అసలు ప్రజలకు ఏం చేశారు, ఆ కార్పొరేషన్ వల్ల ఎంతవరకు ప్రజలకు మేలు జరిగింది అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ప్రధానంగా చర్చ జరుగుతున్నప్పుడు అదే స్థాయిలో అక్కడ అక్రమాలు అన్యాయాలు కూడా అదే జరిగాయంటూ కూడా పూర్తిగా కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి కార్పొరేషన్లో కూడా నిధులు వచ్చాయి, అదే ఆ నిధులను ఏ విధంగా మళ్లించారు, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఏం జరిగింది, ఎందుకు మళ్లించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక కార్పొరేషన్ గతంలో చూసుకునేటప్పటికి చంద్రబాబు ప్రభుత్వం ఉండేటప్పటికి అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ కానీ, లేకపోతే దానికి ఎస్టీ కార్పొరేషన్ కానీ, లేకపోతే ఐటీడీఏలకు సంబంధించిన కానీ ఒక నిధులు కేటాయించేటప్పుడు పర్టికులర్గా వాటికే ఉపయోగించాలి, అది కాకుండా వేరే వాళ్ళకి ఉపయోగించకూడదు, వేరే కార్పొరేషన్కి ఉపయోగించకూడదు అంటూ కూడా ఒక జీవో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా మొత్తం విచ్చలవిడిగా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఆ కార్పొరేషన్ చైర్మన్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు జరిగాయి, అంతగా నిధుల మళ్లింపు జరిగింది. ఇదంతా కూడా కావాలని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి పేరు తీసుకుని వాళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా పూర్తిగా ఒక ఆధారాలతో కూడిన ఒక విషయాన్ని అయితే బయటపెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకోసం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని అయితే ఒప్పుకునే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన
వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ఫామ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టారు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగితే బాగుంటుంది, అసలు దీని మీద విచారణ ఎలా జరగాలి, విచారణ ఏ విధంగా పారదర్శకంగా జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది అనే దాని మీద మాత్రమే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా దీని మీద సంబంధించినంత వరకు ఒక విచారణ వ్యవస్థను కూడా స్టార్ట్ చేశారు కనుక తప్పకుండా ఈ కార్పొరేషన్లో ఎటువంటి అన్యాయాలు జరిగాయి, ఎటువంటి అక్రమాలు జరిగాయి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు. రైట్, మొత్తంగా ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల్లోనూ అంతులేని అవినీతి బయటపడుతూ ఉండటంతో నూతన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిద్దనే అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు. గాయత్రి, చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారినాయి, రాజకీయాలు ఏది మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాలు ఉన్న రీతిలో ఒక్కసారిగా గిరును మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రజెంట్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడడం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అక్కడ ఏదైతే ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ ఇవన్నీ జరిగిన అక్రమాలు జరిగినాయి వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావాలంటూ కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా సజ్జల భార్గవ్ పైన ఫోకస్ కూడా చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కూడా సిబిఐ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సజ్జల కర్నూలులోనే మద్యం కూడా పెద్ద ఎత్తున మద్యం మాఫియా కూడా జరిగిందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన కూడా కాకుండా అటు ఏపీ పేపర్ పైన మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అంటే టీడీపీ గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఏపీ పేపర్ స్థాపించినప్పుడు ఏపీ పేపర్లో అనేక అక్రమాలు జరిగినాయంటూ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే దానిపైన విచారణ చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఏపీ పేపర్ పైన ఏపీ పేపర్ బాక్సులు ఏవైతేనో వాటన్నిటిపైన కూడా అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పుడు మరలా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఇది ఉందో బాక్సులపై అక్రమాలు జరిగిందంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ పేపర్కి ఎండీగా ఉన్నటువంటి పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డిని ఆయన పైన కూడా ఆయన యొక్క ఏదైతే ఆయన చేసినంతకాలం ఆయన మీద ఉన్నటువంటి దానిపైన కూడా విచారణ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గవర్నమెంట్ కార్యాలయాలకి ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అందుకే అంటే ఇంకా ఏదైతే మంత్రులు కానివ్వండి ఇతర శాఖలు కానివ్వండి ఇంకా బాధ్యతలు చేపట్టినటువంటి వారు అన్ని చోట్ల కూడా వాటికి తాళాలు వేయడం, వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్లో లెక్కలు ఏ విధంగా మార్పులు ఉన్నాయా సరిపోతున్నాయా అని వాటిని సరిచేయడానికైతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో నియమించలేనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అధికారుల ద్వారా ఈ యొక్క ఏరివేత అంటే మనం చూసినట్టయితే అవినీతిని ఏదైతే ఉందో అవినీతి మొత్తాన్ని కూడా తుదిముట్టించే విధంగా అవినీతి చేసిన అధికారులు ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది. అదే కోవలో ఈ ఆఫీసులన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆఫీసుల్లో కొత్తగా వచ్చేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో లెక్కలన్నీ కూడా సరిపోయినట్లయితే అధికారులు ఊపిరి పీల్చుకోవచ్చు. లేని పక్షంలో కనుక చంద్రబాబు ప్రభుత్వం అయితే మాత్రం ఊరుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రతి ఒక్క శాఖలో కూడా జరిగినటువంటి అవినీతిని మొత్తాన్ని కూడా తుదిముట్టించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు సజ్జల ప్రతి ఒక్క శాఖలోనూ కూడా ఏలు పెట్టారు. సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా అతనికి తోడుగా ఉన్నటువంటి అతని కుమారుడు సజ్జల భార్గవ్ ఇరువురి పైన కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం అవినీతి జరిగింది. ఇరువురు సహకారంతోనే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో బోలంత అవినీతి కూడా జరిగిందంటూ కూడా చంద్రబాబు ప్రభుత్వం విచారణ చేపడుతూ ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్లు కొన్ని కార్పొరేషన్ల పరిధిలో జీతాలు తీసుకుంటూ అంటే ఏదైతే ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 1,00,000 నుంచి 7 లక్షల వరకు జీతాలు తీసుకుంటూ అదేవిధంగా వైసీపీ పార్టీకి
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీతాలు తీసుకుంటూ ఆఫీసుల్లో విధులు నిర్వహించినట్టుగా గుర్తింపు కూడా వైసీపీ ఆఫీసులో కూడా గుర్తింపు చేసినట్టుగా గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ జీతాలు తీసుకుంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేసినట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హడ్కో రెస్కో రుణాల్లో అవకతవకలు జరిగినట్లు కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తం మీద ఇప్పటికీ ఆయా కార్యాలయాలు అయితే సీజ్ చేయడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతర ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫలాలు కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు, ఇతర అన్నింటిలో కూడా ఎక్కడన్నా అవినీతి జరిగిందా, ఏ శాఖలో అవినీతి జరిగిందా, అటు గనుల శాఖలో జరిగిందా, మద్యంలో జరిగిందా, ఫైబర్ గిట్లో జరిగిందా, ఇక మొత్తం మీద అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగినట్టుగా పూర్తిగా శాఖలన్నిటికీ కూడా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది అధికారులు అయితే సెలవు రూపంలో కావచ్చు, డిప్యుటేషన్ మీద బయటికి వెళ్ళిపోతాం, మేము డిప్యుటేషన్ మీద వచ్చాం కాబట్టి మా మాతృ సంస్థకు మమ్మల్ని పంపించండి అంటూ కూడా వారు చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తులు కావచ్చు. కొంతమందికి సెలవులు ఇవ్వకపోవడం, కొంతమందికి డిప్యుటేషన్ మీద వచ్చాం కాబట్టి మా మాతృ సంస్థకు వెళ్తామన్నా సరే వారిని పంపించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మనం చూసినట్లయితే అటు చంద్రబాబు ప్రభుత్వం అవినీతి అన్ని శాఖలకి కూడా కొన్ని రోజుల పాటు పర్యవేక్షణ చేసి కొత్తగా అధికారులను నియమించుకున్న అధికారులు ఇక్కడ ఈ శాఖలో ఎటువంటి అవినీతి జరగలేదు అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ రిలీవ్ ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. లేని పక్షంలో ప్రతి ఒక్క అధికారికి అంటే ప్రభుత్వంలో ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు వైసీపీ ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ ఇతర వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం ఏదైతే చేశారో ఆ దుర్వినియోగం చేసిన ధనాన్ని మొత్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం కావడానికి సహకరించిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ కూడా చంద్రబాబు మరియు మంత్రివర్గం కూడా దిశ ఒక అవగాహన వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడైతే అవినీతి జరిగిందో కక్షపూరితమైనటువంటి చర్యలకు ఎక్కడా కూడా మేము పాల్పడం, కక్షపూరితమైనటువంటి రాజకీయాన్ని మేము చేయం, కానీ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని మాత్రం దుర్వినియోగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడే విధంగా భారత శిక్షా స్మృతిలో వారికి కంపల్సరీగా శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క అధికారికి కూడా తప్పు చేస్తే కనుక సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల కష్టార్జితంతో పన్నుల రూపంలో బయటకు వచ్చింది కాబట్టి ఆ పన్నులు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఏదైతే కంపల్సరీగా యజమాయిషి ఉంటుంది కాబట్టి యజమాయిషి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సమాధానం చెప్పాల్సినటువంటి ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ పెద్దలతోటి అంటకాగుతూ చేసినటువంటి ఈ దురాగతాలు ఏవైతే వాటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపుమాపే విధంగా వాటన్నిటిని కూడా తుదమట్టించే విధంగా వారందరికీ కూడా శిక్ష పడే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకుని ప్రతి ఒక్క శాఖని కూడా సమూలంగా ఏదైతే ప్రక్షాళన చేసి అభివృద్ధి ఫలాలను తీసుకెళ్లాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం తప్పులన్నింటినీ కూడా ఎంచి వాటన్నిటికీ కూడా శిక్షాస్మృతులు ఏవైతే శిక్షలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరిని కూడా ఆ శిక్షకి అర్హులైతే కనుక కంపల్సరీగా శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాని దిశగా పలు కార్యక్రమాలు అయితే మొదలుపెట్టారని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే అటు కొన్ని సంస్థలు సీజ్ చేయడం కావచ్చు, కొంతమందికి బయటికి రాష్ట్రాన్ని వదిలి బయటికి వెళ్ళొద్దని చెప్పడం కావచ్చు, అధికారులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తమ కనసనలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి మనకు అంటకూడదనే ప్రయత్నాలు అయితే మాత్రం చేసుకునే విధంగా ముందుకు సాగాలంటూ కూడా అటు కూటమిలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు బీజేపీ నేతలు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ముగ్గురు కూడా ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు. ప్రభుత్వం మారడంతో మొత్తంగా వైసీపీ అక్రమాలపై చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏ కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టిందనే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఫోకస్ పెట్టింది. సాక్ష్యాధారాలను అంతేకాకుండా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను చెరిపివేయకుండా ఉండేందుకు వీలుగా ఏ అధికారిని కూడా రిలీవ్ చేయకుండా ఎస్పెషల్లీ ఆయా ప్రాంతాలకు ఆయా కార్పొరేషన్లు కావచ్చు, అంతేకాకుండా శాఖలకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. కొన్ని కార్యాలయాలను సీజ్ చేసి అక్కడ భద్రతను పెంచడమే కాకుండా దసరాలను
అలాగే డిజిటల్ రూపంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను కాపాడుతూ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఫోకస్ పెట్టి కొన్ని వివరాలను కూడా సేకరిస్తోంది. ఆయా ఫైల్స్ను పరిశీలించిన తర్వాత వైసీపీ అనేక కార్పొరేషన్ల ద్వారా తమ అస్మధీయులందరినీ కూడా ఆ శాఖల్లో నియమించుకొని సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఆయన తనయుడు భార్గవ్ ఇద్దరూ కూడా పెద్ద ఎత్తున చలామణి చేశారు. అంతేకాకుండా కార్పొరేషన్ల మాటున వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం దాని మీద ప్రాథమికంగా తేల్చినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వివిధ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మాజీ ఎండీ వాసుదేవరెడ్డి భారీ ఎత్తున మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని చెప్పి గుర్తించిన తర్వాత ఆయన మీద సిఐడి కేసు నమోదు చేశారు. ఎస్పెషల్లీ డిజిటల్ పేమెంట్స్ లేకుండా మద్యం విక్రయాలు చేయడం కావచ్చు, ఇష్టానుసారంగా మద్యంకి సంబంధించినటువంటి బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం కావచ్చు, అలాగే కొనుగోళ్లకు సంబంధించి కంపెనీల నుంచి కొనుగోలు చేసేటువంటి మద్యానికి సంబంధించి అధిక ధరలకు కొనుగోలు చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అమౌంట్ని కాజేశారు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేసింది సిఐడి. ఇప్పటికే ఆయన ఇంట్లోతో పాటు కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా అక్రమాలు జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఇందులో ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎస్పెషల్లీ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అస్మధీయులకు అవకాశం కల్పించడమే కాకుండా అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగులకు సంబంధించి భారీ ఎత్తున జీతాలు ఇచ్చారు. సో జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఆయా కార్యాలయాల్లో పనిచేయకుండా వైసీపీకి సంబంధించినటువంటి కార్యాలయాలు వైసీపీకి సంబంధించినటువంటి మనుషులుగా వ్యవహరించారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ ఏపీఎస్ఎస్డిసికి సంబంధించినటువంటి ఆ శాఖలో మనం కానీ చూసుకున్నట్లయితే చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళంతా కూడా పనిచేసినట్టు కొంతమంది గుర్తించినటువంటి సిచ్యువేషన్. అందులో ఎస్పెషల్లీ గోపీనాథ్ అనేటటువంటి ఒక అధికారికి నెలకి దాదాపు 9,60,000 రూపాయల జీతం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చే విధంగా ఆయన ఏం పని చేశారు అనే దాని మీద ఇప్పటికే ప్రభుత్వం కూపీలాగుతుంది. మరోపక్క మాచిరెడ్డి గుణశేఖర్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా రంజిత, అలాగే జనార్దన్ రావు, గాదిరాజు, అజయ్ కృష్ణ వర్మ, పట్నాయక్ అనేటటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడ పనిచేశారనే దానికి సంబంధించినటువంటి రికార్డులు కూడా లేవు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ పట్నాయక్ అనేటటువంటి వ్యక్తికి నెలకి దాదాపు 4,75,000 రూపాయల జీతాన్ని ముట్టజెప్పినట్టు కూడా అక్కడ రికార్డులు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ఎక్కడ పనిచేశారనేది తెలియదు. సో వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా ఇప్పటికే కూపీ లాగుతోంది ప్రభుత్వం. అంతేకాకుండా సిఐడికి సంబంధించినటువంటి అధికారులు కూడా వివరాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. మరోపక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో కూడా పెద్ద సంఖ్యలో అవినీతి అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి చిన్న వాసుదేవరెడ్డి మీద కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా అంతర్గతంగా విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి చాలా మంది ఉద్యోగులు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి అనుకూలంగా పనిచేశారు, వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆ జీతాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలను రాబట్టేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మరోపక్క ఏపీ ఫైబర్ నెట్లో కూడా అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు మీద ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసులు పెట్టారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కేసులు కూడా పెట్టడం జరిగింది. సో వీటన్నిటి కూడా పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి సెటప్ బాక్సులకు సంబంధించినటువంటి కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మరోపక్క ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి హడ్కో అలాగే రెస్కోల్ నుంచి పొందినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అవకతవకలు జరిగాయి. వాటిని కార్పొరేషన్ కోసం కాకుండా కొంతమంది వ్యక్తిగతానికి వినియోగించుకున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటితో పాటు అనేక కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అక్రమాలను గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి దాని మీద విచారణ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి వీటన్నిటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బాస్గా వ్యవహరించడమే కాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు అందుకొని తద్వారా ఈ అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సో ఈ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పూర్తిస్థాయి విచారణ జరిపి సజ్జల భార్గవరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అంతేకాకుండా ఎవరెవరు ఈ స్కామ్లో ఉన్నారు అనేటటువంటి పాత్రధారుల్ని అలాగే వాళ్ళ వెనకున్నటువంటి సూత్రధారుల్ని సో అందరినీ కూడా ఖచ్చితంగా
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటికి సంబంధించినటువంటి ఫైల్స్తో పాటు ఎస్పెషల్లీ డిజిటల్ ఫార్మేట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను కూడా తీసుకొని విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అనేక రకాలైనటువంటి దస్త్రాలను మాయం చేసేటటువంటి ప్రయత్నం, రికార్డులను తారుమారు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఎస్పెషల్లీ వైసీపీ హయాంలో భారీ ఎత్తున ఉద్యోగాల పేరుతోటి స్కాములు జరిగాయని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్కి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కొక్కరి దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకొని వాళ్ళకి కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తోంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని దస్త్రాలు కూడా మాయమయ్యాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రికార్డులను చెరిపేసేటువంటి ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇదంతా వ్యవహారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వెనకుండి నడిపించారు. కాబట్టి ఇప్పుడు ముచ్చంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ కార్పొరేషన్లో ఎండీలుగా అలాగే చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళకి చుట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాజు. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్.